गाइस वेलकम बैक टू अवर चैनल पीडी टीवी। सो चाला डेस అయిపోతుంది కదా మనం వీడియో స్టార్ట్ చేసి అంటే రెస్పాన్స్ బానే వస్తుంది కానీ ఇంకా రెస్పాన్స్ కావాలని అయితే అనుకున్నా। ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ దాకా వచ్చాం। మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా వీడియోస్ చేయడానికి మాకు బూస్ట్ అప్ ఇచ్చినట్టు అవుతుంది। అండ్ ఇంకో విషయం ఏంటంటే మన వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు కానీ వ్యూస్ అయితే సరిగ్గా రావట్లేదు। సో గాయ్స్ మాకు సపోర్ట్ చేస్తారని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాము। సో ఈ రోజు కూడా ఈ వీడియోలో ఫన్నీ క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి, స్టూడెంట్స్ ఎలా ఫన్ చేయబోతున్నారు, నా వెనకాల ఉన్నారు కదా, సో వీళ్ళు ఎలా ఫన్ చేస్తారో తెలియాలి అంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి। అయితే ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో। అది ఎంత ఫాస్ట్గా పరిగెడితే మనకు అంత కష్టం అవుతుంది ఏంటది? టైం నీకేం కష్టం అవుతుంది అయ్యా? వెళ్ళిపోతుంది ఇదిగో పొద్దు నుంచి క్లాస్లో ఉన్నట్టే లేదు కానీ వచ్చేసాం చూసావా, టైం ఊరికి అయిపోయింది అసలు। చదువుకున్నట్టు వాళ్ళు కూడా ఇంత ఓవరాక్షన్ అది ఎంత ఫాస్ట్గా మనం ఎంత ఫాస్ట్ పరిగెడితే మనకు అంత కష్టం అవుతుంది ఏంటది? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది। అది కాదు చెప్పురా, చెప్పే కదా అక్క నేను టైం అని చెప్పా। టైం క్వశ్చన్ మర్చిపోయాను ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్। అందుకే అమ్మాయి నీకు పడట్లేదు, నువ్వు అసలు ఆగట్లేదు కాబట్టి నీకు అమ్మాయి పడట్లా। గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం। ఆన్సర్ చెప్పనా? మన హార్ట్ చాలా మందికి ఇచ్చాను। తెలుసు నాకు। ఎంతమందికి ఇచ్చో ఒక పేరు చెప్పమా? పేరు వద్దులే, ఎంతమందికి ఇచ్చో నెంబరింగ్ చెప్పు। 14 మంచి ఆటగాళ్ళు అంటే ఇంకా ఆకర్షిస్తుంది అయస్కాంతం లాగా। ఆకర్షిస్తుందా? నీకేమైనా మ్యాగ్నెట్ ఉందా ఏంటి ఆకర్షించడానికి? మేబీ నిన్ను కూడా ఆకర్షిస్తుంది, నేనేం చేయను। చెప్పు హ్యాపీ బర్త్డే। ప్రతిదానికి ఒక లిమిట్ ఉండిద్ది, ఉండిద్దా లేదా? మరి నీ క్యూట్నెస్కి లిమిట్ లేదేంటి? ఏంటి కిస్ పెట్టమంటే నువ్వేం పెట్టినంటున్నావు? సీరియస్ గా చెప్పు తీసుకుంది అంతా అది ఇష్టమా నీకు? కానీ మరి గుప్పి నిద్ర మాత్రం పెంగిన నీ అందాన్ని చూస్తూ ఉంటే నిద్ర రాదురా। థ్యాంక్ యూ సో మచ్। నిద్ర మాత్రం మాక దయచేసి, నువ్వు పోతే నేను ఉండలేను మళ్ళీ, నీకోసం ఏం చేయలేను। గింజలు లేని కాయ ఏంటది అక్క? అదే అక్క, ఏది ఎంత ఉండిద్ది ఎంత మంచిగా చెప్పండి అబ్బా ఆన్సర్లు, స్టూడెంట్స్ లా చెప్పండి। గింజలు లేని కాయ అంటే అదే ఉంది, ఎంత ఉండిద్ది? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది। అట్టికాయకి ఎందుకు గింజలు ఉండవు? తెలియదాక తెలీదు, మా ఊరు ఆన్సర్ అదే చెప్తాను। చెప్పనా? చెప్పాక టెంకాయ।